హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడేలాగా ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో కూడా యాప్ తాలూకు లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సులభమైన పద్ధతిలో అతి కష్టమైన టాపిక్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా మెటీరియల్స్ అనేవి ఎక్కడెక్కడ లభిస్తుంటాయనే వాటి మీద వీడియోస్ అనేవి చేశాను. సో వాటిని చూసినట్లయితే తప్పకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగించుకోగలుగుతారు. థ్యాంక్ యూ. భారత్లో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని? అవి ఏవి? సమాధానం 9. ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? సమాధానం గోవా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏమిటి? సమాధానం గుజరాత్, 1054 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్నాయి? సమాధానం 17. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది? సమాధానం 7. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర సరిహద్దు, భూ సరిహద్దులను కలిగిన రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 2 రాష్ట్రాలు ఉన్నాయి. 1 గుజరాత్, 2 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఏ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో అత్యధికంగా సరిహద్దులను కలిగి ఉన్నది? సమాధానం ఉత్తరప్రదేశ్. ఇది మనకు 8 రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది. నెక్స్ట్ అస్సాం ఉంది, ఇది 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఆ తర్వాత మనకు మహారాష్ట్ర, ఇది 6 రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది. విస్తీర్ణ పరంగా భారత్లో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సమాధానం అండమాన్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా పేరేమిటి? సమాధానం శ్రీకాకుళం. ఇది 193 కిలోమీటర్లు తీరరేఖ అయితే కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సమాధానం ఢిల్లీ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి. సో దయచేసి మీరు కొత్త వారైతే మన ఛానల్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి 10 మందితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.